నమస్కారం వెంకట చాగంటి గారు. నా పేరు ఉదయ్ చంద్ర. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ, నాకు ముఖ్యంగా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు చాలా వీడియోల్లో కూడా చెప్పి ఉన్నారు దీని గురించి, ముక్తి గురించి, మోక్షం గురించి. సో మోక్షం అనేది పర్మనెంట్ కాదు. మళ్ళీ తిరిగి మానవుడు మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి రావాలి. కర్మ అనేది ఉంటది. కర్మ తీర్చుకోవడానికి మళ్ళీ ఆ అంటే పితృకర్మ అనేది ఉంటది అనేది మీరు చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి ముక్తి మోక్షానందాన్ని పొంది మళ్ళీ వచ్చి జన్మ తీసుకుంటాడు. కర్మ కర్మ ఉంది కాబట్టి ఇలా కర్మ ప్రకారం మళ్ళీ తనకి జన్మ వస్తుంది, జన్మిస్తాడు. కానీ తను జన్మించినప్పుడు తనకి సంపూర్ణంగా జ్ఞానం అనేది ఉండదు. మనిషి పుట్టుకతో అజ్ఞానంగానే ఉంటాడు. క్రమేపీ తన జీవితంలో ఎదిగే కొద్దీ జ్ఞానాన్ని పొందుతూ మోక్షం వైపు వెళుతుంటాడు. మరి ఈ మోక్షంలో ఉన్న జీవులు మళ్ళీ జన్మ కనుక తీసుకుంటే వాళ్ళకి పుట్టుకతోనే ఈ జ్ఞానం అనేది ఉంటుందా? ఉండనప్పుడు మళ్ళీ వాళ్ళు మోక్షానికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ జ్ఞానం తెచ్చుకొని మళ్ళీ మోక్షానికి వెళ్ళాలి. మరి ఇలా వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక చక్రం అయిపోతుంది. అంటే మళ్ళీ జన్మ, మళ్ళీ మోక్షం, మళ్ళీ జన్మ, మళ్ళీ మోక్షం. సో ఇప్పుడు ఈ సైకిల్ ఏం అర్థాన్ని చెప్తుంది మనకి అంటే, ఇప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు లేదా కొంతకాలం మోక్షం నుండి మళ్ళీ జన్మ తీసుకు. సో ఇక్కడ అసలు మనకి ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అయినప్పుడు ఆ ఇందులో ఒక మీనింగ్ అనేది ఏమీ లేదని అనిపిస్తుంది. నేను మోక్షాన్ని పొందినా మళ్ళీ జన్మ తీసుకోవాలి. జన్మలో ఉండి నేను మోక్షానికి సాధనానికి నేను మళ్ళీ ప్రయత్నిస్తుంది. సో ఈ చిక్కుముడి అనేది నాకు అర్థం కావడం లేదు. దీనికి సమాధానం చెప్పగలని ఆశిస్తున్నాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఉదయ్ చంద్ర అడిగిన మొదటి ప్రశ్న విన్నారు కదండి. అదేంటంటే మోక్షానికి వెళ్తాము, మళ్ళీ రావాలంటున్నారు మీరు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఉంటుందా, ఉండదా? ఒకవేళ లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ మోక్షానికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇది ఒక సైకిల్ ప్రాసెస్ కదా, లాభం ఏంటి నాకు అంటున్నారు. ఇది ఉదయ్ చంద్ర యొక్క ప్రశ్న. నిజంగా చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పుకుందాం. ఇప్పుడు మానవుడు సంపాదన మొదలు పెడతాడు. దేనికోసం సంపాదిస్తాడు అంటే సుఖం కోసం, తను సుఖంగా ఉండాలని. సరే, రేపు పొద్దున భోజనానికి ఏర్పాట్లు చేసుకున్నాడు, ఎల్లుండికి కూడా ఏర్పాట్లు. కొంతమంది అయితే నెలకి సరిపడా ఏర్పాటు చేసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి సరిపడా ఏర్పాటు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాల్సిందే సంపాదన, ఎందుకంటే మళ్ళీ కావాలి కాబట్టి. ఇది ఈ ప్రాసెస్ రేపటి సుఖం కోసం, ఎల్లుండి సుఖం కోసం ఈరోజు కష్టపడుతున్నాం. కష్టపడి మనం సంపాదించుకొని పెడుతున్నాం. సరే, కొంతమంది దొంగతనంగా చేస్తున్నారు. ఏది చేసినా మొత్తానికైతే చిన్న సుఖం కోసము, ఆ రోజు ఉండే సుఖం కోసము, ఆ రోజు ఉండే సౌఖ్యం కోసము మనిషి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మోక్షం అన్నది ఏంటి? మోక్షం ఎన్నాళ్ళు ఉంటుంది? మనకి ఇవాళ భోజనం చేస్తే, మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంకాలం కరిగిపోయి మళ్ళీ సాయంకాలం తినాల్సింది. సో అది లేకపోతే మళ్ళీ ఆకలి, గొడవ అన్నీ స్టార్ట్ అవుతాయి. అదే కనుక మనము మోక్షం సంగతి చూసామనుకోండి, మోక్షం అంటే ఎంతకాలం ఉంటుంది ఒక మనిషికి మోక్షం? ఒకసారి ఆలోచిద్దాం. అది ఎంతకాలం ఉంటుందంటే, ఒక కలియుగము 4,32,000 సంవత్సరాలు, దానికి రెట్టింపు ద్వాపరయుగం, అదే కలియుగానికి మూడింతలు త్రేతాయుగం, అదే కలియుగానికి నాలుగింతలు సత్యయుగం. ఇవన్నీ కలిపితే 1+2+3+4 ఇవి కలిపితే 10 టైమ్స్ 4,32,000.
అంటే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం, అంటే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం. మధ్యలో కొంతకాలాలు సంధి కాలాలు ఉంటాయి. అవి కూడా కలుపుకుంటే మనకి 71 చతుర్యుగాలు ప్లస్ సంధిలు కలుపుకుంటే వచ్చే కాలం ఎంతైతే ఉంటుందంటే 71 టైమ్స్ 4 43,20,000 ప్లస్ సంధి కాలాలు. అది ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే వచ్చేది, విత్ సంధి కాలాలు కలిపితే వచ్చేది ఒక బ్రహ్మ దినము. బ్రహ్మకు ఒక రోజు అని చెప్తాం, అంటే పగలు, సృష్టి కాలం అన్నమాట. సో ఆ సృష్టి కాలం ఎంత అని మనం లెక్కలేస్తే కనుక అది మనకి 432 కోట్ల సంవత్సరాల కింద తేలుతుంది. సో ఇది ఒక బ్రహ్మదినం. అలాంటిదే బ్రహ్మరాత్రి, ప్రళయం. ఆ రెండు కలిపితే మనకి 864 కోట్ల సంవత్సరాలు, చిల్లర సంవత్సరాలు. ఇది ఒక బ్రహ్మ రోజు. ఇలాంటి రోజులు 360 వస్తే కనుక బ్రహ్మకు ఒక సంవత్సర కాలం. అంటే ఆ బ్రహ్మ సంవత్సర కాలం 100 సంవత్సరాలు అయిందనుకోండి, అది ఎంత కాలం వస్తుంది? 360 ఇంటూ 100 అంటే 36,000 టైమ్స్ 864 కోట్లు. ఇవి మల్టిప్లై చేస్తే వచ్చేది ఒక మోక్ష పర్యంతం, ఒక మోక్షకాలం. అంతకాలం ఆనందం అనిపిస్తాడు. చిన్న కృషి ఈ 100 సంవత్సరాల్లో మీరు ఒక సంవత్సరమో 10 సంవత్సరాలు కృషి చేస్తే వచ్చేసే సుఖం ఏమిటి? ఆ సుఖము, మోక్ష సుఖం ఏంటి? ఏదనుకుంటే అది అయిపోతుంది. ఈరోజు మీరు ఏదో అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, అది మీరు అయిపోతుంది. అది మోక్షానందం అనమాట. ఏది మీరు అనుకుంటారో అది సత్యం అవుతుంది. సత్యమే అనుకుంటారు, అది డిఫరెంట్ స్టోరీ, కానీ అది అయిపోతూ ఉంటారు. ఏ సుఖం కావాలంటే, ఏ ఆనందం కావాలంటే ఆనందం మీకు వచ్చేస్తుంది తత్కాల్. సో అటువంటిది అంతకాలం అనుభవిస్తారు. ఇంకేమి భజన చేయకుండా, ఎవరి భజన చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, ఎవరితో అంత సుఖం వచ్చేస్తుంది. మోక్షంలో ఉన్న మిగతా ముక్తి పొందిన వాళ్ళతో మీరు కాలం గడుపుతూ ఉంటారు. ఆనందము చెప్పనలవి కాదు. ఆనందాల గురించి నేను ఒకసారి చెప్పాను మీకు. ఒక ఆనందాల గురించి ఒక వీడియో చేశాను, అది చూడండి. ఒక ఆనందానికి మించింది ఇంకో ఆనందం, ఇంకో ఆనందానికి మించింది ఇంకో ఆనందం, అట్లా కొన్ని ఆనందాలు ఉంటాయన్నమాట. సో ఆనందాలు లెక్క తీసుకోండి. ఆనందం ఒక 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 అద్భుతమైన అనమాట. అద్భుతం ఏంటంటే అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్గా చెప్తున్నా. ఒక అతను రైతు కష్టపడి పనిచేస్తున్నాడు పొలంలో, రోజంతా పనిచేసి పంట పండించి వచ్చిన దాన్ని తీసుకొని కొద్దిగా మిగిలకుండా ఉంటుంది అనుకోండి. అతను కొద్దిగా ఉన్నత స్థితికి వచ్చాడు అనుకోండి. ఎలా అంటే తను కష్టపడకుండా ఎవరైనా చేసి తనకి ఇస్తున్నారు, అదే సంపాదన ఇవ్వగలుగుతున్నాడు అనుకోండి, ఆనందపడతాడు. అదే కనుక అతను ఇంకాస్త మిన్నగా వెళ్ళాడు, ఇంకాస్త ఆనందం వస్తుంది. సో ఇవి సుఖాలతో పాటు ఆనందం కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ రకమైన ఆనందాలు లాస్ట్కి మనము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ అయినప్పుడు ఏ సుఖం వస్తుంది, ఏం ఆనందం వస్తుంది, ఏ రెస్పెక్ట్ వస్తుంది, ఏటి వస్తాయన్నది మనం లెక్క కట్టక్కర్లేదు. భూమండలం అంతా పరిపాలిస్తుంటే వచ్చే ఆనందం ఇంకోటి. అలాంటిది ఇంకా 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 ఆనందాలు, అత్యంత ఆనందాల గురించి నేను చెప్పాను ఒక వీడియోలో. సో వరుస పెట్టి ఉన్నాయన్నమాట. సో ఈ ఆనందాలను మించింది మోక్షం అన్నమాట. సో ఆ మోక్షానందం అనుభవించే వాడికి ఈ చిన్నపాటి కాలంలో కొద్ది కష్టపడటం అనేది అస్సలు సమస్య కాదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మోక్షానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి ఆ జ్ఞానం ఉంటుందా అన్నది ప్రశ్న అనమాట. ఆయనకి ఏ మనసుతో ఆ సమయంలో విడిపోతున్నాడో, అప్పటిదాకా చేసిన కర్మల్ని ఇంకా అనుభవించవలసి ఉన్నాయి, కానీ మోక్షానికి అర్హత సంపాదించి మోక్షంకి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కర్మలు చేసుకుంటూ బతకాలి. ఆ కర్మలు చేసేటప్పుడు మళ్ళీ మాయలో పడిపోతే కనుక జ్ఞానం శూన్యం అవుతుంది. తప్పకుండా కదండి. ఒక జ్ఞాని అన్నవాడు జ్ఞానంతో ఉండాలి తప్పితే అజ్ఞానంలో పడకూడదు మళ్ళీ. కానీ మనిషి అది ఆ మాయలో పడతాడు అనమాట. సో ఆ మాయలో పడినప్పుడు ఇరుక్కుని తను మర్చిపోతాడు. ఫర్ ష్యూర్ అది అవుతుంది. ఒక మాట చాలా నెమ్మదస్తులు కూడా సడన్గా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే తను మర్చిపోవడం వల్ల.
అవసరం లేదు, కానీ వస్తుంది. సో అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనిషి అన్నవాడు మోక్షం తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తన పాత మనసు ఏదైతుందో అది పరమాత్ముడు అప్పచెప్తాడు. అప్పుడు ఆ మనసులో ఆ కర్మలు ఏవైతే చిత్తంలో చేసిన ఉన్నాయో, ఏవైతే ఇంకా అనుభవించవలసిన ఉన్నాయో అవి అనుభవించడం మొదలు పెడతాడు. అది ఏ రూపంలో జన్మ తీసుకుంటాడో కూడా తెలియదు. సో అలా ఆయన న్యాయ వ్యవస్థలో, పరమాత్మ న్యాయ వ్యవస్థలో ఏ జన్మ అయితే వస్తుందో ఆ జన్మ తీసుకుంటాడు. తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది, మళ్ళీ అవుతుంది. మళ్ళీ తను తొందరగా రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, రియలైజ్ అవుతాడు, మోక్షానికి అనుభవిస్తాడు అనమాట మళ్ళీ. సో అలా మోక్షానందం ఎన్ని కోట్ల సంవత్సరాలు లెక్కేసి చెప్పాను కదా, మీరు ఒక్కసారి మల్టిప్లై చేసి చూసుకోండి. చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. 864 కోట్లు టైమ్స్ 360 టైమ్స్ 100, లేకపోతే 864 టైమ్స్ 36,000. ఎన్ని కోటాను కోటి సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. మన సంవత్సర కాలం ఎంతో మీకు తెలుసు. మన సంవత్సరం సో సెకండ్లు లెక్కేసుకుంటే ఇక మీకు అద్భుతమైన లెక్కది. సో మీరు చిన్న చిన్న ఆనందాల కోసం, ఏది మనం చిన్న చిన్న ఆనందం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రుచి కోసం మనము లెటస్ సే దట్ ఒక పదార్థం, తీయటి పదార్థం తింటున్నాం, రుచిగా ఉంది, అది ఆనందం ఇస్తోంది, మనకి జాయ్ ఇస్తోంది అది. సో అది తిన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. అలానే మీరు కష్టపడి ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయినప్పుడు మీరు 70 మార్కులు వస్తాయి అనుకున్న 75 మార్కులు వస్తే ఆనందం. సో ఆ ఆనందాలు ఇలాంటివన్నీ, ఈ చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని రెట్లు కడితే ఆ మోక్షానందం వస్తుందో నేను చెప్పనలవి కాదనమాట. సో అందుకని దానికోసం ప్రయత్నం చేయాలి ప్రతి మనిషి, గట్టి ప్రయత్నం చేయాలి, చేస్తేనే చేయగలుగుతాడు. సరే, మోక్షానందం నుంచి తిరిగి వచ్చాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ మోక్షం పొందుతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. సింపుల్ స్టోరీ, మాయలో పడకండి. ఓకేనా? ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. అలాగే నా రెండో ప్రశ్న, ఆ, మనం నాన్ వెజ్ తినకూడదు అంటే అహింస, అంటే హింసతో కూడిన ఆహారాన్ని మనం ఎప్పుడు కూడా స్వీకరించొద్దని వేదం చెప్తుందని మీరు చాలాసార్లు ఉటంకించారు. అయితే ఇప్పుడు ప్రస్తుత మన సమాజంలో చూసినట్టయితే పాల ఉత్పత్తి ఈ విషయాల్లో మనం ప్రథమంగా చూసుకుంటే పశువుల్ని చాలా హింసించి ఆ పాలన అనేవి తీస్తున్నారు. సో పూర్వం రోజుల్లో కనుక మనం చూసుకున్నట్టయితే, అంటే ద్వాపర యుగం ఇలాంటి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు వాళ్ళ ఆవుల మీద కానీ వాళ్ళు చూపించే ప్రేమ, అంటే వాళ్ళు దూడనికి ముందు పాలు పట్టించిన తర్వాతే మిగిలిన శేషాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఇటువంటి మనం వింటూ ఉండేవాళ్ళం ద్వాపర యుగంలో ఇలా చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్వార్థంగానే ఆలోచిస్తున్నారు, స్వార్థంగానే చేస్తున్నారు ప్రతి విషయాన్ని. ఈ స్వార్థం వల్ల చాలా మంది చాలా జంతువులు, అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటివన్నీ జంతువులు చాలా హింసకు గురవుతున్నాయి. సో ఇట్లా ఆర్టిఫిషియల్ గా వాటికి సంతానాన్ని న్యాచురల్ గా చేయకోకుండా, అంటే సెమెన్ ని ఇంజెక్ట్ చేసి మరి వాటికి ఇట్స్ మనం దాని ఒక రేప్ లాగా చెప్పొచ్చు అనమాట. అంటే వాటికి ఇష్టం లేకుండా వాళ్ళని టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని ప్రెగ్నెంట్ చేసి ఇట్లా వాటి ఎంతో హింసగా చేసి మనం వాటి నుంచి పాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం అనేది ఆ హింసతో కూడినటువంటిదే కదా. సో ఇటువంటి పాలను సేవించితే గనక మనం తీసుకుంటే అది హింసతో కూడిన ఆహారమే అవుతుంది కదా. సో దీన్ని మనం ఎలా ఆ అర్థం చేసుకోవాలి? సో ఇది నా రెండో ప్రశ్న. సో ఈ రెండింటికి సమాధానాలు చెప్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. సో ఉదయ్ చంద్ర గారు రెండో ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఏమంటున్నారంటే ఆవుల్ని గేదెల్ని హింసించి పాలు తీస్తున్నారు, ఆ పాలు మనకు వస్తున్నాయి, అవి మనం తాగుతున్నాం, దాని మూలంగా మనం కూడా అట్లా బాధలు పడతామా, మరి మనకు కూడా ఏమన్నా అది అరగకుండా పోతుందా, ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు. నిజమండి ఉదయ్ చంద్ర గారు, మీరు చెప్పింది సత్యం. అది చాలా చోట్ల అమెరికాలో కూడా చూశానండి, దారుణం అనమాట. ఒక ఆవు పిల్ల పెడుతుంది కదా, ఆ పిల్లని ఒక కేజీలో పెడతారు. ఆ కేజ్లో దానికి తిండి పెడతారు, అక్కడే అది టాయిలెట్కి వెళ్తుంది, దాన్ని క్లీన్ చేస్తారు, మళ్ళీ దానికి ఆ కేజ్లోనే పెరుగుతూ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తుంది. అది ఒక వయసు వచ్చి దాని బరువు అంత రాగానే దాన్ని చంపేస్తారు, తినేస్తారు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే అది చెప్పనలేవి కాదు. నేను హైదరాబాద్లో కూడా ఒక చోట చూశాను, ఒకళ్ళు గేదెల్ని కట్టేసి ఉంచుతున్నారు, ఆ గేదెలు అక్కడే ఉంటాయి.
అక్కడే టాయిలెట్కి వెళ్తే అన్నీ చేస్తే అక్కడే పాలు పితుకుతారు, అక్కడే మళ్ళీ దానికి స్నానాలు చేస్తారు, అక్కడే దాని టాయిలెట్కి వెళ్తే అక్కడే తింటుంది, అక్కడే పడుకుంటుంది, అక్కడే సర్వం అక్కడే పాపం దాన్ని కట్టే చూస్తారు. ఇంత భయంకరమైన నరకం అన్నమాట అది. అటువంటి నరకం అనుభవిస్తున్నవి పాలిస్తే నిజంగానే బాగుంటుందా మనకి? అనుభవిస్తూ దాన్ని ప్రతి నిమిషం. అయితే దీనికి ఇది నిజంగా ఇది ప్రపంచము ఆ దిశగా వెళ్తాం. ఎస్, మనం అందరం కూడా అవి సేవిస్తూ మనం చాలా హింస గురి చేస్తున్నాం యానిమల్స్ని. మనం గనక డిమాండ్ చేసామనుకోండి, దట్ మాకు మంచిది కావాలి, ఇట్లా కాదు, ఆవులను అట్లా ఫ్రీగా వదిలిపెట్టండి, వాటి బాగా తిరుగుతూ నేచర్లో తిరుగుతూ అవి పాలిస్తే తీసుకోవాలి మేము అని అడిగామనుకోండి, అలా చేసేవాళ్ళు ఉన్నారు అమెరికాలో, అలా చేస్తున్నారు. పాత అమెరికన్స్ కొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు. ఫామ్ హౌసెస్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు, మా దగ్గర చూడండి ఆవులు వచ్చి తిరుగుతున్నాయి, ఎట్లా బాగా తిరుగుతున్నాయి, బ్రహ్మాండంగా తిరిగి మేత పచ్చటి గడ్డి మేసి వచ్చిన తర్వాత మేము పాలు తీస్తాం, వాటిని ఎంతో ప్రేమగా చూస్తాము, వాటికి మంచి ఆనందకరమైన మ్యూజిక్ పెట్టి పాలు పిండుతాము మేము, ఇలా చెప్తారు వాళ్ళు. సో అది ఎంతవరకు సత్యమో అంటే మనం వెళ్ళి చూడాలి. నేనైతే ఇప్పటిదాకా వెళ్ళి చూడలేకపోయాను, కానీ విన్నాను. నా స్నేహితులు కొంతమంది చెప్పడంతో నేను విన్నాను, అది వాళ్ళు వెళ్ళి చూసి వచ్చామని చెప్పారు. అలానే మనకి భారతీయులు కొంతమంది ఇక్కడ అమెరికాలో ఇండియన్ ఆవులను తెచ్చి పెంచుతున్నారు. సో అలా మనం ఇక్కడ ఇండియాలో కూడా నేచర్లో కనుక అలా ఆవులను వదిలిపెట్టి వాటి పచ్చిక బయళ్ళు మేసి వాటికి శుభ్రంగా స్నానాలు చేయించి వాటిని ప్రేమగా చూసుకుంటే అవి ఇచ్చే పాలలో ఉండే గుణము వేరే పాలలో ఉండదని నా ప్రగాఢ విశ్వాసం అండి. మీరు చెప్పింది కరెక్టు. దానికి మనము నిజంగానే ఒక ఉద్యమం తీసుకురావాలి. గవర్నమెంట్కి మనం ఫోర్స్ చేయాలి, అలాంటి మిల్కే మాకు కావాలి, అంతేకాని ఆవుల్ని కట్టేసి గేదెల్ని కట్టేసి హింసించి తీసిన పాలు మాకొద్దు, అవి తప్పు. ఇది మనం అందరము వ్యక్తులుగా మనము దానికి ముందుకు రావాలి. ఇప్పుడు అమెరికాలో రీసెంట్గా ఒక అతను పోలీస్ ఆఫీసరు ఒక కుక్కని కాల్చి చంపేశాడు. ఏ కుక్క అంటే ఇంట్లో పెరుగుతున్న డొమెస్టిక్ కుక్కని. అది రోడ్డు మీదకి వచ్చింది. ఆయన ఒక నిమిషంలో దాన్ని అది మరి అరవడానికి మీద పడిందో ఏంటో నాకు ఇంకా తెలియదు వివరాలు. సో కాల్చేశాడు. దాని మీద ఊర్లో వాళ్ళంతా రచ్చ చేశారు. కుక్కల్ని చంపేస్తారా మీరు, కుక్కల్ని చంపేస్తారా మీరు, కుక్కల్ని చంపేస్తారా? ఆవుల్ని చంపుకు తినేటోళ్ళు కుక్కల్ని చంపేస్తారా అని అడుగుతారా? ఏం చెప్తామండి? ఆవు మా ఆహారం అండి, మేము తింటాము. కుక్కలు ఇంకోటికి ఆహారం, వాడెవడు తింటాడు? అలాంటివి ఏం చెప్తాను చెప్పండి? సో అందుకని ఇది ఏది జంతువుని చంపాలని కాదు నేను చెప్పి, కానీ ఎంత రచ్చ చేశారంటే అదే ఆవు విషయంలోనో గేదె విషయంలోనో చేస్తే చాలా బాగుంటుందండి. సో ఇది నేను ఒప్పుకుంటాను, మీతో ఏకీభవిస్తాను. అది నిజంగా తప్పు. ఆ మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా మనం అంతా కలిసి ఎప్పుడో ఒకప్పుడు విజయం సాధిస్తాం. మానవుల్లో ఈ మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. బిజినెస్ యాటిట్యూడ్తోని చేయకుండా కొద్దిగా మానవత్వంతో చేయండి మహాప్రభు బిజినెస్ చేసేటప్పుడు. ఈ ఫార్మసీసు ఇవి అన్నీ కూడా కలుషితం చేసేసి మనుషుల్ని విపరీతమైన వ్యాపార ధోరణితో మనందరినీ కష్టపెడుతున్నారండి. మనం కూడా ఆ కోవలోకి వెళ్ళిపోతున్నామా, జారిపోతున్నామా? ఇంకా నేను ఆవుని పెంచలేను కాబట్టి, నేను తప్పదు కాబట్టి తాగుతున్నానా? లేకపోతే మీరు కొంత వెరిఫై చేసుకొని మీరు ఎట్లా పాలు పిండుతున్నారు, ఎలా చేస్తున్నారు, మాకు తెలుసుకోవాలనుంది అని మీరు ఆ వెబ్సైట్లో చూసి, వాళ్ళు గనక మీరు వచ్చి మా ఫామ్ హౌస్ చూడండి అంటే మీరు వెళ్ళి చూసి, ఇక్కడ బాగా పెరుగుతున్నాయి, వీలైనంత మటుకు స్వేచ్ఛనిస్తున్నారు వాటికి అని అనుకున్నప్పుడు ఆ పాలు తాగండి. మీకు కష్టమైన కొద్దిగా అది బెటర్ ఏమో. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. ఇట్ ఈజ్ నెసెసరీ. మేకలకి ఊరికి తిండి కట్టేసి పెట్టడం కాదు, మేకలను వదిలేసేయాలి. అవి కొండలు గుట్టలు ఎక్కి చిన్న చిన్న చిగుర్లు ఔషధాలు, బ్రహ్మాండమైన ఔషధాలు తింటాయి అవి. వాటికి తెలుసు అవి తిని ఇచ్చే పాలు మనిషిగా తాగితే కనుక అద్భుతమైన శక్తి వస్తుంది. సో అలాంటి పాలు మనం సంపాదించాలంటే మరి అలా పెంచేవాళ్ళు ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. వ్యాపార ధోరణితో మాత్రమే చూస్తే మటుకు ఇది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వ్యాపార ధోరణి ఉండాలి, కానీ మరీ మనుషులకి హాని చేసే వ్యాపార ధోరణి ఉండకూడదు. ఇది నా యొక్క ఆన్సర్ అండి. ఉంటానండి. ఓ